హాయ్ మా బ్రోస్, వెల్కమ్ టు సిఎన్పి. సిఎన్పి అంటే సినిమా పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అనమాట. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే సినిమా పేరు పెద్ది. ఫస్ట్ పాజిటివ్గా స్టార్ట్ చేద్దాం. సినిమాలో ఫస్ట్ పాజిటివ్ ఏంటంటే ఇంట్రడక్షన్లో ఒక షార్ట్ ఉంటుంది. ఇండియాలో 130 crores జనాభా ఉంటే మెడల్స్ ఇద్దరికీ వచ్చినాయి అంటాడు. అది రియాలిటీలో కూడా నిజమే. ఒలింపిక్స్లో మనకి చాలా తక్కువ మెడల్స్ వస్తాయి. ఇండియాలో ఒక 140 crores జనాభా ఉంటే మనకు వచ్చే మెడల్స్ చాలా తక్కువ ఉంటాయి. సో అదొక మంచి పాయింట్ అనుకోవాలి. 130 కోట్ల జనాభా ఉన్న దేశానికి 2 మెడల్సా? నెగిటివ్ పాయింట్ ఏంటంటే హీరో 6 కొడతాడా, అది 3వ గ్రౌండ్లో వచ్చి పడుతుంది. అది కొంచెం ఓవర్ అయిపోయింది. ఇంకా ఏంటంటే ఒక గ్రౌండ్లో కొడితే ఇంకొక గ్రౌండ్లో వచ్చి పడితే కొంచెం బాగుంది. నెక్స్ట్ పాజిటివ్ ఏంటంటే అప్పల్ సూరి చచ్చిపోయినప్పుడు తను రామ్ చరణ్ ప్లస్ వీళ్ళందరూ పెద్దలందరూ వచ్చి పట్టాలు పిక్తారు కదా, అది చాలా బాగా అనిపించింది. రంగస్థలంలో లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఉంటుంది, ఇలాగా ప్రకాష్ రాజ్ మెడకోర్ సీను, ఆ రేంజ్ అనిపించింది నాకు. ఎందుకంటే ఇన్నాళ్ళు కష్టపడతారు, దగ్గర 30 ఏళ్ళు కష్టపడతారు ట్రైన్ ఆపడానికి. ట్రైన్ ఆగదు, చచ్చిపోయినా కూడా ట్రైన్ ఆగుతాను. అప్పుడు వెళ్ళేది పట్టలు పీకే సీన్ ఉంటుంది అమ్మ. అసలు ఈ సీన్ చాలా బాగా నచ్చింది నాకు. ఇలా పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఆ డైలాగ్ ఏంది, ఆట గెలవడం వేరు, ఆట బతకడం వేరు. ఎలా అంటే ఇప్పుడు అందరు ఒకటి సైడ్ అవుతారు, పెద్ద ఒకటే వన్ సైడ్, అయినా ఆడతాడు, ఓడిపోతాడు, అయినా ఆడియన్స్ అంతా పెద్ది అంటారు కదా, అది ఓడిపోయి ఇంకా గెలవడం అంటే అదే. ఓడిపోయినా కూడా ఆట బతకడం. ఆట బతకడం అంటే ఏటని అడిగినావు కదా, ఇదిరా. నాకు ఇంకోటి బాగా బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ అప్ప. అది ఉంటుంది అసలు వాళ్ళు ఎక్కడ లవ్ చేసుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సీన్ ఉంటుంది, తను అక్కడ అదే రెజ్లింగ్ చేస్తున్నప్పుడు, ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు శివరాజ్ కుమార్ ఇంట్లో గట్రా ఉంటాడు కదా, హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ వచ్చి డైరెక్ట్ తను ఏమంటాడు, ఈ టైంలో వచ్చి అంతకుముందు పరిచయం ఉండదు, ఏముండదు, డైరెక్ట్ ఆ సీన్లో చూపిస్తారు. అంతకుముందు ఏదైనా అప్పుడు పెద్ద అక్కడ ఓడిపోతారు కదా క్రికెట్లో, ఓడిపోయినప్పుడు ఇలాగా తన ఫ్రెండ్ ఉంటాడు కదా, ఇలాగ సత్య తన ఫ్రెండ్ వెళ్ళి ఇలాగా హీరోయిన్తో చెప్తే, అప్పుడు నేను ఇలా కాపాడినందుకే వీళ్ళు కావాలని ఇలా వీడిని ఒక్కడనే చేసి ఓడిపించేశారు అని చెప్పుకుంటే అప్పుడు అక్కడ బాగుండేది. హీరోయిన్ వచ్చి మాట్లాడి అప్పుడు తెలుసుకుని ఉంటే, అవును నా కోసం నువ్వు ఎంత చేసావా అది ఇది అని తెలుసుకుని ఉంటే బాగుండేది. తర్వాత తిని ఇక్కడ ఇక రెజ్లింగ్ నేర్చుకున్నప్పుడు ఇక్కడ ఉన్నా, ఇక్కడికి వచ్చినప్పుడు ఈ టైంలో వచ్చేవి ఏంటంటే ఒక ఇది ఉండేది. వాళ్ళకి అంతకు ముందు కన్వర్జేషన్ ఉండదు, ఏముండదు. నెగిటివ్ అనిపించింది అసలు. వాళ్ళిద్దరి మధ్య లవ్ ట్రాకే ఉండదు. ఇంకొక పాజిటివ్ పాయింట్ ఏంటంటే తను రెజ్లింగ్ ఆడుతున్నప్పుడు రుద్ర వచ్చి కాల్ మీద కొడితే కాల్ కొంచెం ఇంజరీ అవుతుంది. కాల్ పోతుందని తెలిసినా కూడా రెజ్లింగ్ ఆడి గెలుస్తాడు తను. తర్వాత కూడా కాళ్ళు తీసేసుకుని అంటే రన్నింగ్ ఆడి నెవర్ గివ్ అప్తో ఉంటాడు కదా. అంటే ఒక దారి మూసుకున్నా కూడా ఇంకో దారిలో వెళ్ళి తన గోల్ రీచ్ అవుతాడు. ఊరి కోసం ఏదైనా చేస్తాడు. లాస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఆ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తికి ఆ పెద్ది గురించి తెలియదంటే అది కొంచెం విచిత్రంగా ఉంది. ఎందుకంటే అతను పారాలింపిక్లా గోల్డ్ మెడల్ తెచ్చినాడు. అతను చేసిన వల్ల అంటే ఆ లాస్ట్కి మైక్ ఒక్కసారి నాకు ఛాన్స్ ఇస్తే నేను మైక్లో మాట్లాడతాడు. ఏది దాని గురించి మొత్తం ఊరికి ఇది మొత్తం చెప్తాడు. ఆ చెప్పిన వల్లనే అది మొత్తం అది స్టేషన్ వస్తుంది, అంతా సక్సెస్ అయినాడు. ఇంకా ఇతను ఏంటంటే స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అయితే అతను తెలియకుండా ఉన్నదంటే ఇప్పుడు కొంచెం విచిత్రంగా ఉంది. అదే క్వశ్చన్ డైరెక్టర్ని అడిగితే చెప్తే డైరెక్టర్ ఏమంటాడంటే, అదే మన నేషనల్ గేమ్ హాకీ అని అందరూ తెలుసు, కానీ హాకీ కెప్టెన్ ఎవరో మనకు తెలియదు అని చెప్తారు. సో మనకేంటంటే మన నార్మల్ కామన్ మ్యాన్, మనకు తెలియపోవచ్చు, కానీ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో ఉన్నవాడికి ఎలాగా పెద్ద ఇంచుమించు తనేజ్ అవ్వచ్చు, లేదా తనకన్నా చిన్నడు అవ్వచ్చు. ఆ టైంలోనే కదా ఉంటుంది. సో తనకి ఆటోమేటిక్గా తెలియాల్సిన విషయం అది. మినిమం స్పోర్ట్స్ డిపార్ట్మెంట్లో ఉన్నవాడికి అందులోకి తనే సిల్వర్ మెడల్లో చాగిపోలేదు. రెజ్లింగ్ అంటే తెలియదు అనుకోవచ్చు. పారా ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ వచ్చాడు. ఫస్ట్ స్టార్టింగ్లో కూడా తనేమంటాడు, ఇండియాకి మొత్తం మీద ఒలింపిక్స్లో 2 మెడల్ వచ్చినాయి అంటాడు. 2 మెడల్ వచ్చినాయని అన్ని స్పోర్ట్స్లో వాడికి తెలిసినప్పుడు, అన్ని స్పోర్ట్స్లో అవగాహన ఉంటుంది కదా వాడికి. అలాంటప్పుడు తెలియకుండా ఉండదు. అది ఒక నెగిటివ్. ఇప్పుడు చాలా మందికి అలా ఇది కాలు పోయింది, చేయిపోయింది అని చెప్పి ఒక దారి మూసుకున్నా కూడా అక్కడతో ఆగిపోతారు. అలా కాకుండా ఇంకో దారి వెతుక్కునైనా వాళ్ళ గోల్ని సాధించాలి.
వాళ్ళకి ఏది అడ్డు కాదని నిరూపించుకోవాలి. సో అలాగా ఎప్పుడు ఎవరు ఆగిపోకుండా నెవర్ గివ్ అప్తో పోరాడితే ఎవడని గెలుస్తాడు. గాయస్, ఇప్పటివరకు మనం నెగిటివ్ అండ్ పాజిటివ్ గురించి మాట్లాడుకున్నాం. అలా ఏదైనా తప్పు ఉప్పు ఉంటే కామెంట్స్ చేసి చెప్పండి. అలాగే మీకు ఏమైనా సినిమా గురించి పాజిటివ్స్ కానీ నెగిటివ్స్ కానీ ఉంటే కామెంట్లో షేర్ చేసుకోండి. అండ్ నెట్ఫ్లిక్స్లో పెద్ద మూవీ స్ట్రీమ్ అవుతుంది, ఎవరైనా చూడాలంటే చూసేయండి. సినిమా బాగుంది. మీరు చూసిన తర్వాత ఏదైనా షేర్ చేసుకోవడానికి షేర్ చేసుకోవచ్చు. ఇంకా కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. యా, మనకి తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా.